ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క న్యూస్ అనేది ప్రజెంట్ ఈ రోజైతే కొన్ని గ్రూపుల్లో అయితే చాలా హల్చల్ చేసినటువంటి రీసెంట్ అప్డేట్ విషయం అండి. అయితే ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో మనకి సెకండ్ వీక్ కల్లా కూడాను రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనేసి మనం చాలా రోజుల నుంచి మాట్లాడడం మనం మాట్లాడడమే కదండి, చాలా ఛానల్స్లో కూడాను మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో కూడాను దీని గురించి అయితే డిస్కస్ చేయడం కూడా జరిగింది. అయితే దీంతో పాటుగా లేటెస్ట్గా మనకి హాటెస్ట్ న్యూస్ ఇంకేంటంటే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రెడీ అయ్యింది అన్నట్టుగా అయితే మనకి ప్రజెంట్ అయితే న్యూస్ పేపర్లు అవ్వచ్చు, ఛానల్స్లో అయితే మనకి వినిపించడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సికి అలాగే ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించిన లిటిగేషన్ ఏంటనే విషయం చూసుకున్నట్లయితే, ఒకవేళ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలక అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క పదవీ విరమణకి టైం అయిపోయిందండి. మరొక 1 or 2 మంత్స్లో అయితే వాళ్ళ విరమణ కూడా అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి కొత్త సర్పంచ్లు అవ్వచ్చు, కొత్త ఎంపీటీసీ అవ్వచ్చు, కొత్త జడ్పీటీసీలు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా రిక్రూట్ చేసుకొని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందే అనుకోండి, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆగిపోవలసిందే. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయిన అవ్వచ్చు, ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరగదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి, అందుకే ఇది హాటెస్ట్ టాపిక్గా మారిపోయింది ప్రజెంట్. అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్లో కానీ మనకి డిఎస్సి 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో కొన్ని గ్రూపుల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటనే విషయం కూడా మనం చూసేసుకుందాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో నేను చెప్పడం కాదండి, ఆల్రెడీ మనకి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే మనకి జూన్ వరకు కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ లేదు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నాయి. అయితే అందులో నిజం ఉందా, అది ఫేకా రియల్ అనే విషయం కూడాను కాసేపట్లో మనం వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అలాగే స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్ అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మనకి ఎవరవుతారంటే సర్పంచులు, అలాగే జడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, అలాగే మున్సిపల్కి సంబంధించినటువంటి కొన్ని పదవులు, ఇవన్నీ కూడా మనకి స్థానిక ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్లోనికే వస్తాయి. అయితే వచ్చే నెల 9న తుది జాబితాలు ప్రచురించాలని కలెక్టర్లకు ఎస్సిసి ఆదేశం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారైతే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లకు ప్రజెంట్ ఆదేశించారండి. అయితే ఈ మార్చి 9 అంటే వచ్చే నెల 9 అంటే మార్చి 9 అవుతుంది కదా, మార్చి 9 కల్లా కూడా క్లియర్గా ఏ గ్రామం నుంచి ఎన్ని ఓటర్స్ ఉన్నారు, ఏ మున్సిపాలిటీ నుంచి ఎన్ని ఓటర్స్ ఉన్నారు, అలాగే టోటల్గా జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎన్ని ఉన్నారు, టోటల్గా మండలానికి సంబంధించి అన్ని మిక్సింగ్ చేసేసి కలెక్టర్ గారు అయితే నివేదిక అనేది ఎవరికంటే ఎస్సిసి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి అయితే పంపిస్తే వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టాలనేది, ఒకవేళ ఎన్నికలకు పెట్టాలనేసి డేట్ ఇచ్చిస్తే మనకి డిఎస్సి ఆగిపోతుంది. అందుకే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ముందులో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చేది. అంటే దీని ప్రకారం చూసుకుంటే మనకి ఫిబ్రవరిలోనే మనకి నోటిఫికేషన్ 100% అనేది వస్తుంది, 100% వస్తుంది. అయితే మనకి జూన్ వరకు అనేసి ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది, ఆ విషయం కూడా మనం మాట్లాడదాం కాసేపట్లో. కానీ మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎప్పటి నుంచో ఉండండి, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ వీక్ మిస్ అయిపోయినా కూడాను ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప అంతకుమించి దాటే ఛాన్సెస్ లేదు. మీరు ఎవరు కూడా భయభ్రాంతులకు లోన్ అవ్వద్దండి. నోటిఫికేషన్ అనేది ఇంకా ఆలస్యం అయిపోతుందేమో అని కన్ఫర్మ్గా అయితే మనకి కంపల్సరీగా అయితే ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది. ఓకే, మన స్టేట్లో చూసుకుంటే 13,098 పంచాయతీ సర్పంచ్లకు పదవీ కాలం అనేది ఏప్రిల్ 2తో క్లోజ్ అయిపోతుంది. ఏప్రిల్ 2తోది మనకి సర్పంచి పదవులు కనుక క్లోజ్ అవుతుంది. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించినటువంటి వాళ్ళు అయితే సెప్టెంబర్ 23, 24 తేదీ లోపల అయితే వాళ్ళకి పదవీ విరమణ అనేది వచ్చేస్తుంది. ఈ విషయం అనేది నిన్నటి పేపర్లో మనకి వచ్చినట్టుంది. అయితే ఈరోజు హాటెస్ట్గా టాపిక్ ఏంటంటే చాలామంది స్కూల్స్లో అయితే ప్రస్తుతానికైతే 10 మంది లోపల విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళందరికీ రేషనలైజేషన్ ప్రాసెస్ ద్వారా అయితే వాళ్ళకి తర్వాత ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు, ట్రాన్స్ఫర్స్ కూడాను. ఆ విషయం కూడా మాట్లాడదాం. అయితే ఏంటి హాట్ టాపిక్గా చూసుకున్నట్లయితే ఇది టెంటేటివ్ అండి.
ఇది అనఫీషియల్ మ్యాటర్. ఇది చెప్పేదంతా కూడా అనఫీషియల్గా మనకి ఈరోజు ప్రతి యూట్యూబ్లో కూడాను ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయమే. అది కూడా నేను కూడా ఒకసారి చెప్తున్నాను. అందులో ఏముంది, ఇది అనఫీషియల్ మ్యాటర్ అండి. ఇది అఫీషియల్గా కానీ మనకి వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా ప్రచురించలేదు. మరి ఇది ఎక్కడి నుంచి న్యూస్ వచ్చిందో తెలియదు, కానీ ఇది ఫేకా రీల్ అనేసి కూడా చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయితే ఇందులో ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా న్యూస్ పేపర్లో వచ్చిందేనండి. కానీ డిఎస్సి నోటిఫికేషన్ గురించి వచ్చిన పాయింట్ అది కరెక్టా కాదనేసి చాలామంది అభ్యర్థులు కూడాను అక్కడే కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ యొక్క టెన్షన్ కూడా మనం పోగొడదాం. కాసేపు చూడండి, వెయిట్ చేయండి. అయితే ఇందులో ఐటమ్ అని ఇచ్చాడు, డేట్స్ అని ఇచ్చాడు, డీటెయిల్స్ అని ఇచ్చాడు. ఇందులో చూసుకుంటే పోస్ట్ రేషనలైజేషన్ మనకి ఎప్పుడు అంటే మే 5వ తేదీన, అదే మే 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ స్టూడెంట్ స్ట్రెంత్ అంటే తెలుసు కదా. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్లో చాలామంది తక్కువ అభ్యర్థులు ఉంటారు కదా. అటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి స్కూల్స్ని చూసుకున్నట్లయితే ఆ స్కూల్స్లో పనిచేస్తున్న సార్స్ని ఆ పక్కా విలేజ్లో ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే ఈ యొక్క స్ట్రెంత్ని అక్కడ పెట్టేటప్పుడు ఈ సార్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఈ బేస్డ్ అంటే స్టూడెంట్ స్ట్రెంత్ పెట్టే ఉంటుంది రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది. మనకి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మే 2026 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం కరెక్టే, మనందరికీ తెలుసు. ప్రమోషన్స్ అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ అలాగే ఈ యొక్క రిటైర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ 4 నెలలు 5 నెలలు 6 నెలలు 7 నెలల వరకు అయితే ఉంటుందనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది మాత్రం కరెక్టేనండి. అలాగే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ చూసుకుంటే ఇది కూడా మనకు సేమ్ మే 1వ తేదీ నుంచి జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్స్ను అనేది ఉంటుంది. అది మనకి తెలుసు. ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఎందుకంటే మనకి అనుగుణంగా ఎక్స్పీరియన్స్ ప్రకారం అవ్వచ్చు, లేకపోతే మనం వెళ్ళే ప్లేసెస్ మనకు నియరెస్ట్గా ఉండొచ్చు. ఇటువంటి సమ్ కండిషన్స్ ఉంటాయి కదా. అయితే మనకి దీనికి సంబంధించినటువంటి మన యొక్క సర్వీస్ని బేస్ చేసుకుంటారు. అలాగే రిమార్క్స్ని అన్ని చెక్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే కంప్లీషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇవి రేషనలైజేషన్ ఇవన్నీ కూడా మనకి అన్ని బేస్ చేసుకొని ఎప్పటికంటే మే యొక్క నెల లాస్ట్ డేట్ లోపల అయితే ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా బాగానే ఉంది. అలాగే ఇక్కడే చాలామందికి డౌట్ వస్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఇదేనండి. న్యూ డిఎస్సి నోటిఫికేషన్ అనేసి ఇచ్చేసి మనకి ఇది ఎప్పుడు ఇచ్చాడంటే జూన్ 1వ తేదీన న్యూ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. క్లియర్ వేకెన్సీస్ అలాగే రిటైర్మెంట్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఎప్పటికల్లా చెక్ చేస్తారంటే జూన్ ఆగస్ట్ లోపల అయితే ఇదంతా కూడా క్లారిటీగా మనకు వస్తుందనేసి. అలాగే ఈ డిఎస్సి 2026 నోటిఫికేషన్ అనేది జూన్ మనకి 1వ తేదీన వచ్చే ఆస్కారం ఉంటుంది అనేసి మనకు మెన్షన్ చేశాడు. ఓకే, ఒకవేళ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే టోటల్గా ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఎంతమంది స్కూల్ నుంచి అయితే ప్రమోషన్స్ చెందారు అలాగన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు లెక్క తెలుసుకున్న తర్వాత మనకి ఆ నోటిఫికేషన్లో ఆ రిటైర్మెంట్ అయినటువంటి ప్లేసెస్లో కొత్త వాళ్ళు రిక్రూట్ చేయడానికి జూన్ పడుతుంది. వీళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం అయితే ఇది కరెక్ట్గా మెన్షన్ చేశాడు. కానీ మనకి లవకేష్ గారు చెప్పింది ఏంటి అంటే మనకి ఫిబ్రవరిలోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా సెకండ్ వీక్లో అని కూడా మనకి అతను ఎక్కడ చెప్పారండి, కాకినాడ జేఎన్టీయూలో ఇవ్వటువంటి ఒక హలో లోకేష్ అనే కార్యక్రమంలో అతనే చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడాను ఎవ్రీ ఇయర్ కూడాను సేమ్ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే దాని లెక్క ప్రకారం అయితే ఇక్కడ రిటైర్మెంట్స్ అవ్వచ్చు ప్రమోషన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత కదా మనకి ఎక్కడ వేకెన్సీ ఖాళీగా ఉందని తెలిసేసి ఆ క్షణంలో మాత్రమే మనకి నోటిఫికేషన్ ఇవ్వాలి. రూల్ ప్రకారం అయితే ఈ డేట్కి ఇవ్వాలి. కానీ అతను మనకు చెప్పింది అంటే ఫిబ్రవరి 1st వీక్. అంటే ఇక్కడ ఎవరెవరు రిటైర్మెంట్ అవుతారో ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంటుందండి. ఎవరెవరు రిటైర్మెంట్ అవుతారో ఎవరెవరికి ప్రమోషన్స్ ఇవ్వాలో ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే అవ్వాలో ఇవంతా కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఉంటుంది. అలాంటప్పుడు ఈ డేట్ కాకుండా వాళ్ళు ఈ డేట్కే వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. ఆ విధంగా మనం పాజిటివ్గా ఆలోచించుకొని మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. అంతే తప్ప నోటిఫికేషన్ వస్తుందిలే ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది జూన్కి వస్తుంది కదా ఇంత టైం ఉంది కదా మీరు ఎవరు నెగ్లిజిబుల్ చేయకండి. ఏ క్షణంకైనా మనకి ఫిబ్రవరి నోటిఫికేషన్ రావడానికే ఛాన్స్ ఉంది. మీరు ఎవరు భయపడద్దు. ఎందుకని చెప్తున్నాను చూడండి, మనకి ఈ యొక్క ఎలక్షన్ కూడా సంబంధించింది అది కూడా చెప్పేసాం కదా. మనకి ఏప్రిల్ 2 లోపల అయితే మనకి సర్పంచ్ పదవులన్నీ కూడాను వాళ్ళకి పదవులు అనేది ముగింపు అయిపోతుంది. దాని ప్లేస్లో కొత్త సర్పంచులు రావాలి లేకపోతే వాళ్ళే ఉండాలి అనేది ప్రజలు ఎన్నుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ అది కానీ అనుకున్నట్లే ఆ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో ఇప్పుడు ఇస్తే ఆ జూన్ కల్లా అవుతాయి. అప్పుడు అవి సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇది అన్అఫీషియల్. కానీ మనకి ఇది
ఎంత అయిపోతుంది. ఒకవేళ ఈ ఎన్నికల కోడ్ రాకముందులే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఇది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా అనేసి మనకి 90 డేస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా తక్కువే. కాబట్టి ఏది ఏమైనా కూడా మనం ఫిబ్రవరికి ప్రిపేర్ అయిపోవడం మాత్రం చాలా మంచిది. అలాగే ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఎక్స్పెక్టెడ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చాడండి. ఇది కూడా ఇచ్చాడు చూడండి. అయితే మనకి ఈ ఎక్స్పెక్టెడ్ చేసిందే మనకి 100% సక్సెస్ అవుతుంది. ఎవరు కూడా దీనికి సంబంధించింది మీరు అందరూ కూడా జూన్కి ప్రిపేర్ అవ్వద్దండి. జూన్ ఉంది కదా అని ప్రిపేర్ అవ్వద్దు. మనం ఈ ఎక్స్పెక్టేషన్దే 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఎటువంటి నెగ్లిజిబుల్ చేయకుండా మీ ప్లాన్ చూసుకోండి, సిలబస్ చూసుకోండి. స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి 2026 సిలబస్ ఇచ్చారు. అలాగే మనకి ఇది కంపల్సరీగా ఈ మంత్లోనే అయితే 100% వస్తుంది. మీరు భయభ్రాంతులు కావద్దు. అయితే ఇది కూడా చూడండి, కంబైన్డ్ నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ ఆల్ వేకెన్సీస్. ఓకే, ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్లోనే ఇచ్చేసాడు. అలాగే ఓరియంటెడ్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ అంతే కొత్తగా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ చూసుకుంటే మనకి 10 జూన్ 2020 ఇన్ సర్వీస్ టీచర్స్కి ప్రోగ్రామ్స్ ఉంటుందని కూడా అది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ లోకేష్ గారి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేసి మనకు చెప్పడం జరిగింది. అదే మనం ఫాలో అయిపోదాం. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు న్యూస్ చూసుకుంటే 7,000 స్కూల్లో మ్యాక్సిమం మన రాష్ట్రం మొత్తం 7,000 స్కూల్లో అయితే 10 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో కొన్ని మార్పులు చేశారని చెప్పాం కదా. 6 నుంచి 8వ తరగతి వరకు అభ్యర్థులకైతే సిలబస్ అనేది మారుతుందండి. మన అకాడమిక్ అంటే మనకి కొత్త స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ చేంజెస్ అవుతారు కదా మనకి ఎప్పటి నుంచి అంటే జూన్ కల్లా కూడాను. అయితే వీళ్ళకి కొత్త బుక్స్ అనేది ప్రింటింగ్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే నెక్స్ట్ అకాడమిక్కి 9, 10 తరగతుల యొక్క సిలబస్ కూడా మారిపోతుంది. అంటే ఈ ఇయర్ వీళ్ళకి మారుతుంది, నెక్స్ట్ అనేది వీళ్ళకి మారిపోతుంది. అంటే కొత్తగా డిఎస్సి కానీ ఎవరైనా మళ్ళీ రాస్తే సిలబస్ మొత్తం మారిపోద్ది కాబట్టి అప్పుడు ఇంకా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి పకడ్బందీగా ప్లాన్ చేయండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.